హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. కొంతమంది వయసు వచ్చినా బుద్ధి రాదు, డబ్బులు సంపాదించి ఆ ధనమాదంతోనో లేకపోతే కొంతమందికి కులపిచ్చి ఈ రకంగా అవి ఎక్కువ అయిన తర్వాత విపరీత ప్రవర్తనలు పోకళ్ళు పోతుంటారు. వాళ్ళలో ప్రస్తుతం మన రియల్ ఎస్టేట్ వ్యాపారంతో బాగా కుల సపోర్టుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి హైటెక్ సిటీలో ఉన్న భూములు కానీ అవన్నీ చాలా చీపుగా అప్పనంగా ఆ భూములు కొట్టేసి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి డబ్బులు బాగా సంపాదించిన మాగంటి మురళీమోహన్ గారు ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో ఒక ఛానల్ మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు తిరుమల కొండ విషయంలో 7 కొండలు కాదు 2 కొండలు అని జీవో ఇచ్చాడు. దాని తర్వాత అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఇది చాలా తప్పు చేస్తున్నావు రాజశేఖర రెడ్డి, ఇట్లా చేస్తే నువ్వు చాలా ఇబ్బందులు పడతావు అది ఇది అని ఇదేదో అసెంబ్లీలో వార్నింగ్ ఇచ్చినట్టు ఆ నెక్స్ట్ రోజే హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర రెడ్డి చనిపోయాడు అని నేను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాను. ఈయన మాట్లాడేది ఎలా ఉందంటే, మీకు కులపిచ్చి ఉండొచ్చు కానీ ఇట్లా పబ్లిక్గా ఒక కులాన్ని సపోర్ట్ పెట్టుకొని ఒక కులానికి సపోర్ట్ చేసుకుంటూ పక్కన వేరే విషయాలు కానీ వాస్తవాలు కానీ ఏమి తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడి వయసుకు తగ్గ ప్రవర్తన కానీ మాట తీరు కానీ లేకుండా ఇప్పుడు అందరూ అన్ని రకాలుగాను ఆయన్ని ప్రూఫ్లతో చూపించి ఆయన మాట్లాడిన తప్పని ఈ వయసులో అందరితోనూ ఆయన తిట్లు తినటం చాలా బాధాకరమైన విషయం. 83 ఏళ్ళ వయసు గల వ్యక్తి ఇలాంటి తప్పుడు మాటలు తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదారి పట్టించాలని, మీకు ఏదన్నా ఫేవరెటిజమో ఇంకోటో ఉంటే మీకు వాళ్ళ ద్వారా లబ్ధి పొందారు, మీరు ఏదైనా లోపాయికారిగా వాళ్ళకి లబ్ధి చేకూర్చే ప్రయత్నాలు చేసుకోవాలి. కానీ మీకు ఏమైనా ఉంటే కులపిచ్చితో మీకు ఒకసారి ఎంపీగా ఎలక్ట్ అయ్యారు, 5 ఏళ్ళు పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు, మీకు ఇట్లాంటి మాటలు అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి చూసుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు అంతకు ముందు తిరుమల 2 కొండలే 7 కొండలు కాదని జీవో ఇచ్చారని మీరు నోటి దురుసుతనంతో లేకపోతే కులపిచ్చితో మాట్లాడింది పచ్చి అబద్ధం. రాజశేఖర రెడ్డి గారు ఉండగా 2007లో ఆయన ఏ జీవో ఇచ్చారో అది నేను మీకు పోస్ట్లో పంపిస్తున్నాను, రిజిస్టర్ పోస్టు. అది మీరు చూసుకొని మీకు అర్థం కాకపోతే ఇంకెవరికైనా చూపించి అది చదువుకోండి. చదివించి మీరు మళ్ళీ దాన్ని ఖండిస్తూ మీరు మాట్లాడితే బాగుంటుంది ఎవరికైనా. 2007 రాజశేఖర రెడ్డి గారు జీవో నెంబర్ 746 ఇష్యూ చేశారు. దానిలో ఏమని ఇచ్చారంటే, అంతకుముందు గతంలో 27.5 కిలోమీటర్ల పరిధి మాత్రమే తిరుమల అనేది 65-70 ప్రాంతాల్లో అప్పుడున్న గవర్నమెంట్ జీవో ఉంది. దాన్ని సవరిస్తూ 27.5 కిలోమీటర్లు కాదు, మొత్తం 7 కొండలు కలిపి 330 కిలోమీటర్ల వరకు 7 కొండలు మొత్తం తిరుమల పరిధిలోదే అని చెప్పి ఆయన జీవో ఇవ్వటం జరిగింది. దానిలోనే ఇంకోటి కూడా యాడ్ చేసింది జీవో, నేను మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. ఆ 7 కొండల పరిధిలో టెంపుల్ సిటీ అని దాన్ని పిలవాలి. అలానే లార్డ్ వెంకటేశ్వర ఇస్ మెయిన్ డైటీ, అంత అధికారం అంతా వెంకటేశ్వర స్వామికే ఉంది. అక్కడ వేరే అన్యమత ప్రచారం కానీ కరపత్రాలు పంచడం కానీ అక్కడ ఏదన్నా రాతలు అంటే ఈ గోడల మీద కానీ ఆ కొండ చర్యలు ఆ రాళ్ళ మీద కానీ ఎటువంటివి అక్కడ రాయటం కానీ ఆ పరమాత ఈ వాహనాలు కానీ ఇంకేదైనా కానీ అటు ఎంటర్ అవటానికి లేదు. అటువంటి యాక్టివిటీస్ మైకులు పెట్టి ప్రచారం చేయటం కానీ ఎటువంటి యాక్టివిటీ అక్కడ ఉండకూడదు అని పర్టికులర్గా జీవో నెంబర్ 746 ఆఫ్ జూన్ 2007 డేట్న ఇచ్చారు. మీకు ఇది క్లియర్గా మీరు నెట్లో కొట్టుకున్న ఆ జీవో మీకు కనబడుతుంది. ఇవన్నీ వదిలేసి మీరు ఉత్తగా కులపిచ్చితో ఆ గజ్జి ఎక్కువై మీకు ఇంత వయసు వచ్చిన బుద్ధి జ్ఞానం లేకుండా ఏం మాట్లాడుతున్నాము, నలుగురు ఈ వయసులో మనం తిడితే మన పరువు ఏమవుతుంది అనేది ఆలోచించకుండా మీరు గతంలో ఒకసారి మీకు కులపిచ్చి ఎంత పీక్ స్టేజ్లో ఉందో నిదర్శనం చెప్పాలంటే, వెంకటేశ్వర స్వామిని కూడా ఒక సందర్భంలో మీరు ఉదాహరిస్తూ వెంకటేశ్వర చౌదరి అన్నారు. అదేవిధంగా నిన్న కాక మొన్న కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కూడా మీరు చాలా రకరకాల బతలములు చేశారనే సంగతి అందరికీ తెలుసు. అందుకే వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని శిక్షించాడు. మీకు రావలసిన మెజార్టీ ఇవ్వకుండా ఎక్కడో ఆపడానికి కారణం మా వెంకన్న చౌదరి మీరు వెంకటేశ్వర స్వామినే కులం అంటగట్టి వెంకటేశ్వర చౌదరి అన్నప్పుడు మీరు ఇంకా ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు ఇంకెవరన్నా కానీ వాళ్ళు మీకు కులపిచ్చికి అతీతం కాదు. మీకు అంత గులగజ్జి ఉంటే కనుక మీరు ఏమన్నా చూసుకోవాలి. కానీ
గతంలో జరిగింది అది నువ్వు రాజశేఖర రెడ్డి ఇది ఇచ్చాడుకే ఆయన నెక్స్ట్ రోజు చచ్చిపోయాడు అన్నట్టు మీరు మాట్లాడటం అసలు కరెక్ట్ కాదు. దీనికి దానికి సంబంధం లేదు. రాజశేఖర రెడ్డి ఎప్పుడు 2 కొండలే, ఇది తిరుమల 7 కొండలు కాదని అనలేదు. గతంలో ఉన్న దాన్ని సవరించి 2 కొండలే ఉన్నది సవరించి ఆయన 7 కొండలు తిరుమల పరిధిలోవే, అది వెంకటేశ్వర స్వామిదే, టెంపుల్ సిటీ అని ఆయన పేరు కూడా దానికి ఇలా పిలవాలి అనేది ఆర్డర్స్ ఇష్యూ చేశారు, జీవో ఇచ్చారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పటికైనా కులగజ్జి పక్కన పెట్టి మారితే బాగుంటుంది. మీరు అంత కావాలంటే ఎప్పుడు ఎలక్షన్లకు ఫండ్లు ఇవ్వటమో అవి స్విచ్ ఆన్ చేస్తూ ఉంటారు. తద్వారా మీరే లబ్ధి పొందుతుంటారు కదా. అక్కడ ఉన్న స్థలాలు అవో, ఇప్పుడు అమరావతిలో కూడా మీకు స్థలాలు ఉన్నాయి. అక్కడ ఆయన లేని రాజధానిని సృష్టించి 2014-19లో అక్కడ అమరావతిలో ల్యాండ్ పూలింగ్లు అవి పెట్టినప్పుడు అందులో కూడా మీకు వాటాలు అందులో ఉన్నాయి, ఇచ్చాడు ఆయన. మీరు అక్కడ రేట్లు కోట్లలో బలుగుతుందని, లక్షల్లో మీరు కొన్నది అందరికీ తెలుసు. మీ పేరు మీద అక్కడ భూములు ఉన్నాయి, అందరికీ తెలుసు. ఈ గతంలో ఔటర్ రింగ్ రోడ్డు ఏదో ఇన్నర్ రింగ్ రోడ్డు దీని కింద మీ భూములు పక్కగా రోడ్డు పోయేటట్టుగా ప్లానింగ్ కూడా దాన్ని సవరించడం, ఇది బహిరంగంగా అందరికీ తెలుసు. ఇన్ని పెట్టుకొని మీరు అవినీతి పరులం కాదు, మేమే శుద్ధపోసులం అని లార్డ్ వెంకటేశ్వర స్వామికి కూడా వెంకటేశ్వర చౌదరి అని ఒక కులం అంటగట్టి నోటి దోలతో మీరు వయసుకు తగ్గట్టు ప్రవర్తిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. ఇలానే దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి, మీకు మంచిగా ఉండాలి, సద్బుద్ధి ఇవ్వాలి, ప్రజలకి మంచి చేసి మాటలు మాట్లాడాలి. కానీ ఈ మధ్యకాలంలో మళ్ళీ ఈ చిరంజీవి గారు వీళ్ళు పోయి జగన్ గారిని కలిశారు. అసలు మేమేంటి, మా పని చేసుకుంటాము, ఆయనకు పోయి దండాలు ఎందుకు పెట్టాలి ఎవరికన్నా మేము అని అప్పుడు కూడా మాట్లాడారు ఇలానే. దాని తర్వాత వెంటనే పోయి మీరు మూగమ్మడిగా పోయి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి వంగొంగి దండాలు పెట్టి అక్కడ కూర్చొని చేతులు కట్టుకొని ఆయన చెప్పి నేను వచ్చారు. ఈ అల్లు అర్జున్ ఉదంతం ఏదైతుందో దాని గురించి గట్టిగా మాట్లాడే ధైర్యం లేదు మీకు. అక్కడ మేమేదో వేరే పోటుగాళ్ళం అని చెప్పి అంతకుముందు మాట్లాడిన ఇది వీరత్వం అదంతా రేవంత్ రెడ్డి దగ్గర ఏమైందో తెలియదు. అక్కడ పోయి వంగి సలాములు కొట్టి వచ్చారు. అంటే కేవలం అక్కడ మీకు చంద్రబాబు నాయుడుకి జగన్ యాంటీ కాబట్టి మీరు జగన్ ని విమర్శిస్తారు. ఇక్కడ ఏంటంటే మీ ఆస్తులు అవి అన్ని ఇక్కడ ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డికి వెళ్ళి కాళ్ళకి దండాలు పెట్టి కూడా బయటకు వచ్చే రకాలు మీరు. మీకు ఒక పాలసీ లేదు, ఒక పద్ధతి లేదు. మీకు మళ్ళీ ఆత్మ నిబ్బరం లేకపోతే మాకు ఇవి ఉంది, ఆత్మాభిమానం ఉంది, ఇవన్నీ సొల్లు కబుర్లన్నీ కట్టిపెట్టి మీరు ఎటాగు కాళ్ళ మీద పడి కాళ్ళు నాకే బుద్ధులు మీకు ఖచ్చితంగా కనబడుతుంది. మన రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు మీరు చేసిన వేషాలు అన్ని చూశారు అందరూ. కాబట్టి వయసుకు తగ్గట్టు ప్రవర్తించండి. నాలాంటి కామన్ మ్యాన్ చేత కూడా తిట్లు తింటాం మీకు అంత మంచిది కాదేమో, ఒకసారి ఆలోచించుకోండి. జై హింద్.